రాజమండ్రిలో జరిగిన సంతాప సభలో ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావులకు రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. కాపు సమాజానికి సేవ రంగంలో వారిద్దరూ చేసిన సేవలు మరువరానివని కొనియాడారు. వారి ఆశయాలను చివరి వరకు కొనసాగిస్తామని, అలాగే వంగవీటి రంగా, జక్కంపూడి రామ్మోహన్ రావుల సేవలను కూడా ఆయన స్మరించుకున్నారు. మరొకరి వద్ద రాజకీయ పరిపూర్ణత కనిపించింది, కానీ ఇద్దరిలో ఒకటే లక్ష్యం ఉంది: కాపు జాతి కోసం జీవించడం. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి నాయకులు మన మధ్య లేకపోవడం, కానీ వారి ఆలోచనలు, విలువలు, వారి సేవలు ఎప్పటికీ మన మధ్యనే ఉంటాయని చెప్పి జీవిస్తూ ఉంటాం. ఎంతకాలం బతికేవని కాదు, గొప్పగా బతికినంత కాలం కూడా ఎంతమంది హృదయాల్లో స్థానం సంపాదించేవనేది మనిషి ఎంతకాలం బతికేవని కాదు, బతికినంత కాలం కూడా ఎంతమంది హృదయాల్లో స్థానం సంపాదించేవనేదే గొప్పతనం. ఈ అర్థం కాపును ఎప్పటికీ వంగవీటి మోహన్ రంగారావుని, జక్కంపూడి రామ్మోహన్ రావుని, ముద్రగడ పద్మనాభం గారిని, జిఎస్ రావు గారిని గుర్తుంచుకునే ఉంటారు. వారి ఆశయాలను కొనసాగిద్దాం, వారు నమ్మిన విలువలను కాపాడుదాం. అదే వారికి మనం ఇచ్చిన నిజమైన నివాళులని చెప్పేసి తెలియజేస్తూ, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ జిఎస్ రావు గారు. దయచేసి ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చేస్తున్నాయి. దయచేసి ఇక్కడ ఎవరో ఉండడానికి వెళ్ళారు. అమ్మా లక్ష్మి, జోహార్ ముద్రగడ, జోహార్ ముద్రగడ, జోహార్ జిఎస్ఆర్. వంగవీటి రాధా గారిని కూడా వేదిక మీదకి వచ్చేసి మన సోదరులు అనేవి ఆపం.